మెలోడీ బ్రహ్మ అని మణిశర్మకు పేరు. కానీ ప్రస్తుతం ఆయన్ను మెలోడీల కోసం కాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో కూడా మణిశర్మకు తిరుగులేదు. ఆయన మ్యూజిక్ ఇచ్చిన ఇంద్ర, ఠాగూర్, నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, స్టాలిన్ లాంటి సినిమాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు నేటికి సెన్సేషనల్ గానే అనిపిస్తాయి. అందుకే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు మణితో బ్యాక్గ్రౌండ్ చేయించుకుంటున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, టెంపర్ సినిమాలకు బ్యాక్గ్రౌండ్ మణిశర్మే అందించారు. త్వరలో రాబోతున్న తన బ్రహ్మోత్సవం సినిమాకు బ్యాక్గ్రౌండ్ స్కోరు మణిశర్మతో చేయించాలనుకుంటున్నాడు మహేష్. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిన మణిశర్మ ఎందుకో చివరి నిమిషంలో తప్పుకున్నాడు. దీంతో సినిమా నిర్మాతలు తమ ముందు సినిమా ఊపిరికి మ్యూజిక్ చేసిన గోపి సుందర్ తో హడావిడిగా ఆర్ఆర్ చేస్తున్నారట. మే 20న రిలీజ్ డేట్ ప్రకటించడంతో మిక్కీతో పాటు గోపి కూడా శ్రమిస్తూ వీలైనంత మంచి అవుట్పుట్ ఇచ్చేందుకు కష్టపడుతున్నారని సమాచారం. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.